కిడ్నీ సమస్యలు. ఆఫ్కోర్స్ ఈ మధ్య ప్రపంచంలో కిడ్నీ సమస్యలు బాగా పెరిగిపోయాయి. మరి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ సమస్యల గురించి ఆలోచన చేయాలా? అసలు ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న ఎలాంటి వారిలో కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ బేస్డ్ ఎట్ హైదరాబాద్. ఈ వీడియోలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అంటే ఎలాంటి వారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి, ఎలాంటి వారిలో కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎలాంటి వారిలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందో తెలుసుకుందాం. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ఈ వీడియో చూడాలి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వీడియో గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెంబర్ 1, కిడ్నీ ఒక పవర్ఫుల్ మోటార్. ఈ పవర్ఫుల్ మోటార్ అనేది దేవుడు చాలా తెలివిగా తయారు చేస్తారు. అంటే ప్రకృతి రీత్యా కిడ్నీస్ వెరీ పవర్ఫుల్ ఇంజిన్స్. ప్రతి ఒక్క మిల్లీ సెకండ్ కూడా కిడ్నీస్ పనిచేస్తూ ఉంటాయి. కానీ కొద్ది మందిలో మాత్రం కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ మన శరీరంలో ఉన్నప్పుడు మిగతా వారికంటే మన కిడ్నీస్ ఎక్కువగా వేర్ అండ్ టేర్, అంటే ఎక్కువగా అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కిడ్నీలో కూడా ఆల్మోస్ట్ 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. నెఫ్రాన్స్ అంటే కిడ్నీ ఫిల్టర్స్. ఎప్పుడైతే శరీరంలో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అప్పుడు ఈ కిడ్నీ ఫిల్టర్స్ ఫాస్ట్గా వేర్ అండ్ టేర్ అంటే అరిగిపోతూ ఉంటాయి. అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కిడ్నీ సమస్య గురించి అవగాహన కలిగి ఉండాలి. అండ్ సంవత్సరానికి ఒకసారి కావచ్చు, 2 ఇయర్స్కి ఒకసారి కావచ్చు, కొన్ని ఫండమెంటల్ కిడ్నీ పరీక్షలు చేసుకుని వారి కిడ్నీ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి. అలాంటి ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ డయాబెటీస్. మరి డయాబెటిక్స్లో ఎందుకు కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తాయి? ఎందుకోసమంటే ఈ షుగర్ యొక్క బ్లడ్ని ఫిల్టర్ చేసే క్రమంలో ఈ షుగర్ పేషెంట్స్లో కొన్ని కెమికల్స్ తయారవడం వల్ల ఈ కెమికల్స్ వల్ల కిడ్నీ యొక్క ఫిల్టర్స్ బ్లాకేడ్ గురవుతూ ఉంటాయి. దాన్నే ఏజీఈ అంటారు, అంటే అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ అంటారు. దానికోసం షుగర్ పేషెంట్స్ అందరూ కూడా వారి కిడ్నీ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. భయపడకూడదు, బట్ అటెంటివ్గా ఉండి సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక షుగర్ పేషెంట్ని మీ కిడ్నీల వయసు ఎంత అని అడిగితే వారు ఆన్సర్ చెప్పాల్సింది వారి ఏజు ప్లస్ షుగర్ యొక్క ఏజు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 20 ఇయర్స్గా షుగర్ ఉంది అంటే కిడ్నీల వయసు వారి ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ వారి ఏజ్ 60 ఇయర్స్ అయితే 20 ఇయర్స్గా డయాబెటీస్ ఉంది అంటే 60 + 20 = 80. అంటే అంతలా షుగర్ పేషెంట్స్లో కిడ్నీ యొక్క డిజనరేషన్ నడుస్తూ ఉంటుంది. అలాగని చెప్పి షుగర్ పేషెంట్స్ కిడ్నీ గురించి టూ మచ్గా ఏదో అయిపోయిందని చెప్పి అందరూ భయపడాల్సిన అవసరం లేదు. దానికి ఒక మంచి సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ కూడా సంవత్సరానికి ఒకసారి, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్, షుగర్ ఉందని డయాగ్నోస్ అయిన ప్రతి ఒక్క సంవత్సరం ఒక చిన్న యూరిన్ టెస్ట్ చేయించుకోవడం వల్ల కిడ్నీల పనితీరులో లోపాలని చాలా ముందుగానే గుర్తుపట్టచ్చు. ఎంత ముందుగా అంటే క్రియాటిన్ పెరిగే 6 ఇయర్స్ కంటే ముందు. ఆ టెస్ట్ పేరే UACR, అంటే స్పాట్ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో. ఇది చాలా ఫండమెంటల్ యూరిన్ టెస్ట్. ఇది నార్మల్గా <30 కన్నా ఉండాలి. ఒకవేళ ఇది ఎక్కువ ఉన్నా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మోడర్న్ ఎరాలో బ్రహ్మాండమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి స్థాయిలో షుగర్ పేషెంట్స్లో కిడ్నీలో ఉన్న ప్రోటీన్ లీకేజ్ కావచ్చు, కిడ్నీలో ఉన్న ఫలితాల్లో ఏదైనా తేడా ఉన్నా గుర్తుపట్టి మెడిసిన్స్ తీసుకుంటే జబ్బు ముందుకెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ప్రొవైడెడ్ ఆ గోల్డెన్ అవర్, ఆ గోల్డెన్ పీరియడ్ అర్లీ దశలో రియాక్ట్ కావాలి. దానికోసం పనికొచ్చే టెస్టే స్పాట్ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో. దేర్ఫోర్ ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ కూడా సంవత్సరానికి ఒకసారి క్రియాటిన్ కావచ్చు, GFR పరీక్ష కావచ్చు, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ పరీక్ష కావచ్చు, దాంతోపాటు స్పాట్ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో టెస్ట్ అనేది సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. రెండవ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు. ఈ అధిక రక్తపోటు ఉన్న పేషెంట్స్లో కూడా బ్లడ్ ప్రెషర్ ఎంత కంట్రోల్గా లేకుంటే అంత ఇదిగా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. వారందరూ కూడా సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. మూడవ కేటగిరీ వచ్చి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిజార్డర్స్. కిడ్నీ జబ్బులు చాలా అరుదుగా మాత్రమే జనరేషన్కి వస్తూ ఉంటాయి. బట్ స్టిల్ మీ ఫ్యామిలీలో ఎవరికన్నా పెద్దవాళ్ళకి కిడ్నీ జబ్బు ఉందంటే మీరందరూ కూడా భయపడకుండా సంవత్సరానికి ఒకసారి కొన్ని ఫండమెంటల్ పరీక్షలు చేయించుకోండి. మీకు వచ్చే అవకాశం బాగా తక్కువ, బట్ ఏదైనా ఉన్నా అర్లీ స్టేజ్లో మనం తెలుసుకుంటే జబ్బు ముందుకు పోకుండా చాలా వరకు చూసుకోవచ్చు. దాంతోపాటు రికరెంట్ కిడ్నీ స్టోన్స్, అంటే ఎవరికైతే
తరచుగా కిడ్నీ స్టోన్స్ తయారవుతుంటాయో, ఎవరికైతే మాటికి కిడ్నీ స్టోన్స్ తయారవుతుంటాయో వారందరూ కూడా విధిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకోసం? ఒకటి అరా కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీస్ ఎప్పుడు ఫెయిల్ అవ్వవు. బట్ మాటికి కిడ్నీ స్టోన్స్ వస్తూ ఉంటే ఈ కిడ్నీ స్టోన్స్ వదిలిన కొన్ని కెమికల్స్ వల్ల కిడ్నీ యొక్క కణాలు అరిగిపోతూ ఉంటాయి. అందుకే కిడ్నీ స్టోన్స్ మాటికి వచ్చేవారు కూడా కిడ్నీ పరీక్షలు విధిగా సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి. దాంతోపాటు ఓవర్ వెయిట్ ఉన్న కిడ్నీ పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే BMI మోర్ దాన్ 30 ఉన్నా అది ఫ్యూచర్ CKDకి వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఈ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు బీపీ ఉంటుంది, ఆటోమేటిక్గా షుగర్ వస్తుంది, హై యూరిక్ యాసిడ్ వస్తుంది. వీటన్నిటి అమాల్గమేషన్ వల్ల, కాంబినేషన్ వల్ల కిడ్నీ మీద కొద్దిగా లోడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకే ఊబకాయం ఉన్న వాళ్ళు కూడా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒకవేళ గతంలో మీరు ఎప్పుడైనా ఏదైనా కారణం వల్ల విపరీతంగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసినా ఆర్ పెయిన్ కిల్లర్స్ కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నా కిడ్నీ పరీక్షలు చేసుకోండి. అంటే 1 or 2 days పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవ్వ కానీ కంటిన్యూస్గా, ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఎప్పుడో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా ఆర్ కీలవాతం ఉన్నా నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వచ్చినా దయచేసి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి. సో ఫ్రెండ్స్, కిడ్నీ జబ్బులు అందరిలో రావు, CKD అందరిలో రాదు. CKD రావడానికి 99% కారణాలు నేను చెప్పిన ఈ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే అన్కంట్రోల్డ్ లాంగ్ స్టాండింగ్ షుగర్ ఉన్నా, అన్కంట్రోల్డ్ లాంగ్ స్టాండింగ్ హై బీపీ ఉన్నా, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉన్నా, తరచుగా కిడ్నీ స్టోన్స్ వస్తున్నా, ఊబకాయం ఉన్నా, ఆర్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతున్న హిస్టరీ ఉన్నా వారందరూ కూడా ఈ రిస్క్ జోన్లోకి వస్తారు. కాబట్టి వీరందరూ కూడా సంవత్సరానికి ఒకసారి విధిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. మరి వీరందరూ ఎలాంటి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి? గతంలో చెప్పిన విధంగా నెంబర్ 1 టెస్ట్ CUE, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. నెంబర్ 2 సీరం క్రియాటినిన్ లేక EGFR. మూడవది స్పాట్ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో. ఈ UACR అంటే స్పాట్ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అనేది డయాబెటిక్స్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ పరీక్షలు చేయించుకొని అర్లీ దశలో గుర్తుపడితే చాలా వరకు ముందుకెళ్ళే స్పీడ్గా తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ జబ్బుని ఇంకొంచెం బ్యాక్ తీసుకొచ్చే ప్రయత్నం అన్నా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, అవగాహన చాలా ఇంపార్టెంట్. అవగాహన వేరు, భయం వేరు. అవగాహన అన్నది మనం రోడ్డు దాటుతున్నప్పుడు ఉండాల్సిన మైండ్ సెట్ లాంటిది. అంటే మనం రోడ్డు దాటేటప్పుడు భయపడం, కానీ జాగ్రత్తగా పక్కకు చూసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. అదేవిధంగా అవగాహన ఉండాలి కానీ భయం ఉండకూడదు. భయాన్ని పారదోలాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ కావాల్సింది అవేర్నెస్, అవగాహన అండ్ ప్రిపేర్డ్నెస్. ప్రిపేర్డ్నెస్ అంటే ఈ ప్రాబ్లం వస్తే నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఈ రెండు ఉంటే ఎలాంటి సమస్యలైనా మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, హ్యాపీ లెర్నింగ్.